అరటికాయ ఫ్రై చేసుకోవడానికి ముందుగా అరటికాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మందంగా ఉన్న కడాయి తీసుకొని కడాయి కొంచెం హీట్ అయ్యాక అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం హీట్ అయ్యాక అందులో తాలింపు దినుసులు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం ఇలా ఫ్రై అవుతుండగా ఇందులోనే 3 ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలానే 4 వెల్లుల్లి రెబ్బల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలానే 2 రెబ్బల కరివేపాకు కూడా తుంచుకొని వేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం ఇలా కలర్ చేంజ్ అయ్యాక మరి అంత కలర్ చేంజ్ అవ్వక్కర్లేదు. ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇందులోని మనం సాల్ట్ వాటర్లో నానబెట్టి పక్కన పెట్టాం కదా, ఆ ముక్కల్ని ఇందులోకి వేసుకుందాము. ఇలా వాటర్ లేకుండా కొంచెం కొంచెం ఇందులోకి వేసేసుకోవాలి. మొత్తం అన్ని ఇలా వేసుకున్నాక ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాము. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. మూత తీసి చూస్తే ఇలా మగ్గాక మళ్ళీ చూసుకొని తగినంత సాల్ట్ వేసుకొని అలానే టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకుందాము. ఇంకా కొంచెం ముక్క మెత్తగా అవ్వాలి. అప్పటి వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకుందాము. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మరొకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కొంచెం మగ్గనిద్దాము. కొంచెం బాగా ఇలా దగ్గరికి ఫ్రై అయ్యాక మరొకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి. అలానే కొంచెం కొత్తిమీర కొంచెం కట్ చేసుకొని ఇలా పైన గార్నిష్ చేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మనకి రసంలోకి సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలానే ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.